వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. మొన్న రఘునందన్ రావు బీజేపీ ఎంపీ, అదేవిధంగా కొండా సురేఖ గారు కాంగ్రెస్ మంత్రి, వీరిద్దరికి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని చాలా ఘోరాతి ఘోరంగా ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశారో వారు ఎక్కడున్నా పట్టుకు రావాలి, వారికి కఠినమైన శిక్ష విధించాలి. అందులో నో కాంప్రమైజ్ అన్నమాట. ఎందుకంటే అక్క అని సంబోధిస్తూ చేనేత బిడ్డవ కదా నువ్వు కూడా అన్నట్టు ఆ చేనేత కళాకారులు నేర్చినటువంటి ఆ నూలు తాడుని ఒక దండలాగా అక్కకి ఓ తమ్ముడు వేస్తున్నట్టుగా రఘునందన్ రావు ఆమెకు వేయటం, దానిని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పేరుతున్నటువంటి అకౌంట్లు బ్యాచ్ కావచ్చు, ఘోరాతి ఘోరంగా నీచంగా రకరకాలుగా షాదీ ముబారక్ అంటూ ఇంక చెత్తా చెదరాలు పెట్టుకుంటూ వెళ్ళున్నారు. దానివల్ల రఘునందన్ రావు ఆమె కొండాసురికి ఫోన్ చేసి కూడా బాధపడటం, నీకు అండగా ఉంటాను అక్క, నేను తమ్ముళ్ళగా నిలిచవటం. ఆమె ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత దిగజారని చెప్పేసి ఆమె మాట్లాడుతున్న మూమెంట్లో బీఆర్ఎస్ ఉన్నటువంటి హరీష్ రావు ఆ ఇష్యూని ఖండించడం, అలా ఎవరు పోస్టులు పెట్టడం తప్పని అనటం, కేటీఆర్ మాత్రం ఎవడో ఏదో పెడితే మాకేం సంబంధం, మా మీద కూడా చాలామంది పెట్టారు అని ఎటకాలంగా అనేటప్పటికీ దాంతో మదమే కొట్టుకుని నువ్వు మనిషివా పశువువా, ఎంతమంది జీవితాలు ఎలా నాశనం చేస్తావు, నీ వల్ల సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారని ఆమె అనటం. ఆ తర్వాత డీటెయిల్డ్గా అన్నప్పుడు ఇంకా ఆ ఇష్యూ వచ్చేసి మరలా నా నడుతున్న కనబుద్ధి కావట్లా, ఎలా ఏంటంటే మీకు తెలిసిందే. ఇక దాని మీద నాగార్జున సీరియస్ అవటం, సినీ ఇండస్ట్రీ మొత్తం సీరియస్ అవటం మనకంతా తెలిసింది. ఈవెన్ ఆ మూమెంట్లో మరలా కొండా సురేఖ అన్నట్టు ఒక వీడియో కూడా నేను చూశాను. నేను ఆ రోజు అలా అన్నానంటే కేటీఆర్ మీద కోపం అన్నది ఒకటైతే, నిజంగానే సమంత నాగచైతన్య విడాకుల కారణం కేటీఆర్ అనండి, మాకున్న సమాచారం అది, త్వరలో అన్ని బయట పెడతా, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా అంటాను, కావాలంటే సమంతనో నాగచైతన్యం చెప్పమనండి వాళ్ళ విడాకు కారణం ఏంటని చెప్పేసి ఆమె ఇక ఇక్కడ సమంతను వదిలిపెట్టారని అనుకున్నా. అయ్యా బాబోయ్, ఈయన రఘునందన్ రావు అయితే అసలు ఏకంగా సమంతకు చేనేత అంటే ఏంటో తెలీదు, సమంతకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదు అనేసాడు. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చాలన్న ప్రపోజల్స్ ఎప్పుడుది, హెచ్ఎండిఏ వాళ్ళు సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు, కోర్టు కేసులు ఏంటి, అండ్ ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది, అండ్ సమంతని తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఎప్పుడు నియమించారు, అండ్ కేటీఆర్ సినిమా వాళ్ళతో ఎలా ఉంటాడు ఏంటి, దీని అంతటి కూడా లింక్ చేస్తూ రఘునందన్ రావు ఆ బంధాలేంటో, ఆ రక్త సంబంధాలు ఏంటో అవన్నీ ముందు బయట పెట్టాలని చెప్పేసి ఆయన మాట్లాడిన విధానం నాకు నిజంగా చీ అనిపించింది. ఏ రకంగా అంటే సినిమా వాళ్ళంటే ఇంత చిన్న చూపు రాజకీయ నాయకులకి అనిపించింది. మొన్న సురేఖ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ డైజెస్ట్ చేసుకుంటే నా వల్ల అవ్వట్లా, ఎందుకంటే ఆ అన్నటువంటి మాటలు అంత ఘోరంగా ఉన్నాయి. ఏకంగా కేటీఆర్ వచ్చేసి సమంతను నా దగ్గర పంపాలంటం ఏంటి, దానికి నాగార్జున అడగటం ఏంటి, నాగార్జున వచ్చేసి నాగచైతన్య ఇద్దరు కలిపి సమంతను అడగటం ఏంటి, ఎంత ఘోరం అంటే అసలు అది ఎంత జుగుప్సాకరంగా ఉందండి. అసలు అది డిస్కస్ చేయడానికి కంపరం ముడుతుంది. అసలు కారణం నాగార్జున దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయండి, వేల కోట్లు ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ సీరియస్లీ ఆఫ్టర్ ఆల్ అతనికి అంతే ఎన్ కన్వెన్షన్ ఓ రకంగా నిజంగా ఒకవేళ అక్రమ కట్టడం అయితే అది కష్టపడదనుకోండి కోర్టులో పోరాడుకుంటాడు. అటువంటి దాని దగ్గర అంత ఘోరంగాన సమంత చెప్పిందా, నాగచైతన్య చెప్పాడా, అఖిల్ అయితే చాలా సీరియస్ అయ్యాడా, సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు అంతా గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారా దీని గురించి, ఏంటిది ఎన్నాళ్ళు ఇలా మేము ఊరుకుంటామంటే మీకు ఆటలుగా ఉందంటూ, అండ్ ఇంత జుగుప్సాకరంగా ఎలా మాట్లాడతారు ఏంటన్నట్టు. దాని రాంగోపర్మ కూడా ఒక మాట అన్నాడు, ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టద్దు. ఈ కొండా సురేఖ మీద బయోపిక్ తీసినోడు ఎవరు, రాంగోపర్మ, అతనే ఈరోజు అస్సలు ఊరుకోద్దామని వదిలిపెట్టొద్దని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇదేం ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి, ఇక మీద ఎవరు నోరు జారద్దని. అదే సమయంలో ఇంకొక మాట కూడా అన్నాడు, ఎప్పుడైతే ఈమె సంబంధ క్షమాపణలు చెప్పింది, క్షమాపణ చాలామంది అంటున్నారు, ఆమె చెప్పలా, ఆమె అన్నటువంటి మాటలు ఉపసంహరించుకుంటున్నా అన్నారు. బట్ కేటీఆర్ మీద మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆమె అంటుంది. ఎందుకంటే అది పెట్టింది పోస్టులు పెట్టింది బీఆర్ఎస్ వాళ్ళే అని. అండ్ ఇప్పటికే కేటీఆర్ వద్ద ప్రసక్తి లేని ఖరాఖండి చెప్పేసింది. రఘునందన్ రావు అక్క నీకు అండగా ఉంటా అన్నాడు. అండ్ ఇప్పుడు కూడా అతను ఏం చేస్తున్నాడు, ఆ టాపిక్ వదలకుండా అగైన్ మరలా సమంతకి కేటీఆర్ కూడా సంబంధం ఏంటి,
కన్వెన్షన్ సెంటర్ కూల్చాల్సిన ముందు 2014లో, బట్ కోర్టుకు వెళ్ళాడు నాగార్జున. దాని సర్వేలు తప్పులు అన్నారు, అదనేది 2016లో మరలా హెచ్ఎండి వాళ్ళు ప్రాపర్ సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినారు. అప్పుడు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? అదే సమయంలో సమంత్ని చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఎలా నియమించారు? ఆమెకి ఏం తెలుసని చేనేత గురించి? ఆమెకు చీర కట్టుకోవడం తెలుసా? చీర తెలుసా? చేనేత అంటే ఏంటి తెలుసా ఆమెకి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడాడు ఈ మనిషి. అంటే స్టిల్ ఈ ఇష్యూలో కేటీఆర్ అని వదలకూడదు అనుకుంటున్నాడో లేదన్నప్పుడు సమంత్ని మరలా ఇందులోకి లాగాలనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. ఇందా డైవర్ట్ అయ్యా. ఆయన రాంగపురం ఏమన్నాడు సురేఖని? ఆమె ఏమో గన్ను గురిపెట్టింది కేటీఆర్కి, కాల్చిందేమో నాగార్జునని, క్షమాపణ చెప్పిందేమో సమంత్ అని చెప్పేసి అన్నాడు. క్షమాపణ చెప్పలేదు, మాటలు విత్డ్రా చేసుకున్నాను, సమంత అంటే నాకు గౌరవం అన్నట్టుగా చెప్పింది తప్ప వేరేది కాదు. సో ఇప్పుడు విషయం ఏంటి? అగైన్ మరలా కూడా రఘునందన్ రావు కూడా గన్ను గురిపెట్టిందేమో కేటీఆర్కి, ఈసారి ఆయన దారుణంగా కాలుస్తుందేమో సమంతం కలుస్తున్నాడు ఆయన. ఇక మెషిన్ గన్ పెట్టి స్విచ్ ఆన్ చేసి కొడుతున్నాడు బుల్లెట్ లేదు. అంత దారుణమా? అంటే ఇప్పుడు సమంత వచ్చేసి చీర అందరి మీద కట్టుకొని చూపించాలా? ఆయన ఉద్దేశం అదే కదా. చేనేత వస్త్రాలకు సంబంధించేసి చేనేత వస్త్రాలు నేయాలా మేమన్నా? ఈరోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎంతమందికి చేనేత వస్త్రాల గురించి ఐడియా ఉందండి? వాళ్ళు వేసుకునేది అవేగా ఖాదీ వస్త్రాలు కదా, వాళ్ళకి ఐడియా ఉంది వాటి గురించి? ఉండదు. కానీ సినిమాలో ఏదోటి అనాలి. మేబీ రఘునందన్ గారికి ఐడియా ఉండొచ్చు కాక, కానీ ఆయన అన్నటువంటి మాటలు అయితే చాలా బాధాకరమండి. నిజంగా నాకైతే అబ్బా ఏంటి ఇలా అన్నారు ఈయనని. ఏదన్నా నాకు రఘునందన్ గారు కొంచెం పరిచయం ఉంది, టీవీ డిబేట్లప్పుడు అలా వ్యక్తిగతంగా మాట్లాడే సందర్భాలని. మనిషి మంచి పట్టున్నాడు సబ్జెక్ట్ పట్ల, మంచి దేశభక్తి ఉన్నాడు కూడా, స్త్రీల మీద కూడా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్టిల్ మీరు కేటీఆర్ అనాల్సింది పోయి మీకు పొలిటికల్ కన్నా మీ కేటీఆర్ మీరు అనుకుంటారు ఏదో ఒకటి. అట్లాంటిది సమంత టాపిక్ ఏంటి? మరలా ఏం బంధాలు ఉంటే ఆ రకంగా ఆమెకు చేనేత తెలియనటువంటి ఆమెకు చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఇచ్చారంటారు. చీరకు తెలియనటువంటి ఆమెకి ఈ రకం చేనేత చీరల గురించి మాట్లాడటం ఏంటంటారు? చీర ఆమెకు తెలియదా? ఆడామె కదా ఆమె. ఎన్ని సినిమాల్లో బ్రహ్మాండంగా చీర కట్టుకున్నారండి ఆమె. నాగచైతన్యతో పెళ్ళిళ్ళు కూడా చక్కగా బ్రహ్మాండం చీర వస్త్రధారణలు కదా ఉన్నారు. మరలా ఇక్కడ కాస్ట్యూమ్స్ ఉంటారు, చీర కట్టే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఇలా మాట్లాడతారు వీళ్ళు. అదేమంటే ఏది చూపించమని ఆమెను అంటారేమో. అలాగే ఉంది ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు. ఇక చేనేతకు సంబంధించి ఆమె చేనేత వస్త్రాలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న మూమెంట్లో గవర్నమెంట్ నుంచి డబ్బు ఇచ్చారో నాకు ఐడియా లేదు, బట్ ఆమె చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడంలో ఓ రేంజ్లో ప్రమోట్ చేసింది. చేనేత కళాకారులకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఇవ్వాలి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్స్ అయితే నాకు తెలిసి ఆమె అడిగినట్టు గుర్తు, జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలన్నట్టు. తర్వాత చేనేత వస్త్రాలు అక్కడ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు ఆడికి వెళ్ళి ప్రమోట్ చేయటం కానీ, స్టాల్స్ దగ్గర కనపడటం కానీ, కళాకారుల దగ్గర కలవటం కానీ, అండ్ చేనేత వస్త్రాలు ఎవరెవరు ధరించాలి ఏంటి అన్నప్పుడు ఎలా ఉండిద్ది ఏంటి అన్నప్పుడు ఆమె ధరించి చూపటం కానీ, ఇంత మంచి చేసింది ఆమె పాపం సమంత. ఆమెను కూడా ఇందులోకి తీసుకురావటం ఏంటండి అసలు? ఆమె మంచిదే అండి పాపం. ప్రత్యూష ఫౌండేషన్ అనే దాని ద్వారా ఎంతమందికి ఆమె సేవ చేస్తుందండి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత భరణం ఇస్తారంటే కూడా నాకు వద్దు, భరణం వద్దు, ఏమొద్దని చెప్పి వెళ్ళింది. అర్థం ఏంటండి? అండ్ ఇప్పటికీ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నా, పూర్తిగా రికవర్ అయినా అవ్వకపోయినా కానీ తాను నవరాత్రి ఉత్సవాలలో లింగ భైరవి ముందు దీక్షలో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటూ తన పని తను చేసుకుంటుంది తప్ప ఎవరో ఏదో మాట్లాడుతుంటే దీక్షలో ఉన్నాను శపిస్తున్నట్టు పిచ్చి పిచ్చి మాట కూడా ఏం అనలేదు. అటువంటి మంచాలను పట్టుకుని ఇంత దారుణంగా మాట్లాడతారా? రఘునందన్ గారు ఒక్కసారి మీరు ఏం మాట్లాడారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నా, మొన్న సురేఖ గురిపెట్టిందేమో ఆయన్ని, ఎవరిని? కేటీఆర్ని. కాల్చిందేమో నాగార్జునని. అడ్డంగా నాకు అక్కిన ఫ్యామిలీ పరుగు తీసి పడేసింది. మీరేమో కేటీఆర్ గన్ను గురిపెట్టి ఆమె సమంతం కలుస్తా అన్నారు. కరెక్ట్ కాదు సార్.